ఇప్పటిదాకా అరణ్యంలో ఉన్నటువంటి మోషే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాడో తెలుసా? ఏ ఫరోను చూసి భయపడిపోయాడో ఆ ఫరో ఎదుటికి వెళ్ళబోతున్నాడు. ఎవరినైతే రక్షించాలని ప్రయత్నం చేసి వెళ్ళిపోయాడో వాళ్ళ మధ్యకి వెళ్ళబోతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య మోషే నిలబడి ఏం చేయబోతున్నాడు? ఎలాంటి అద్భుతాలను దేవుని ద్వారా చేయబోతున్నాడు? ఏ విధంగా ఫరో ఎదుట ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్నాడు? అది తెగుళ్ళు ఎలా తీసుకురాబోతున్నాడు? ఫరో మెడ ఎలా వంచబోతున్నాడు? ఒకటి కాదు, ఇక నుంచి వచ్చేటటువంటి సిరీస్ బహు అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు చూసేటటువంటి మోషే జీవిత చరిత్ర బహు అందంగా ఉంటుంది. కాబట్టి అస్సలు విసిగాకండి. మీ కుటుంబాన్ని తీసుకురండి. ఎవరినైతే బాగుపడాలని మీరు ఆశపడుతున్నారు వారి ప్రేమతో ఆహ్వానించండి. ప్రతి ఆదివారం కల్వరి టెంపుల్ చిత్తూరులో 4 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు, మూడవ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6 గంటలకు జరిగింది.